ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మార్చిరి వద్ద రోడ్డు ప్రమాద బాధితులు ధర్నాకు దిగారు. జీడి పిక్కల యజమానితో పాటు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న మృతుల కుటుంబాలకు మద్దతు తెలిపిన కార్మిక సంఘాల నాయకులు వారితో కలిసి ఈ నిరసనలో పాల్గొన్నారు. మరింత సమాచారం రాజు అందిస్తారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి, చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి, వర్క్ కాంపన్సేషన్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం వర్క్ కాంపన్సేషన్ ప్రకారం నష్టపరిహారం, వర్క్ కాంపన్సేషన్ ప్రకారం నష్టపరిహారం. యాజమాన్యాలు వెంటనే ఇక్కడికి రావాలి, ఈడిపిక్కల యాజమాన్యం వెంటనే ఇక్కడికి రావాలి, ఈడిపిక్కల యాజమాన్యం వెంటనే ఇక్కడికి రావాలి. ఊరు మార్చిరి వద్ద ఉన్నాం. ఇక్కడటువంటి ఎవరైతే చూస్తే కనుక ఇక్కడ మార్చిరికి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో ప్రధాన మీ డిమాండ్ ఏంటంటే చనిపోయిన కుటుంబాలకి వర్క్ కాంపన్సేషన్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని మా ప్రధానమైన డిమాండ్. అలాగే జీడిపిక్కల యాజమాన్యాలు హాస్పిటల్ దగ్గరికి వచ్చి కుటుంబాలకు భరోసాగా ఉండి వారు నష్టపరిహారాన్ని తెలియజేయాలని మేము కోరుతున్నాం బాధితుల పక్షాన. అమ్మా చెప్పండి, మీరు ఏం కోరుకుంటున్నారు? మా చిన్నపిల్లలండి అప్పటికప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి అర్ధరేతుగా తీసుకెళ్ళారండి, తీసుకెళ్ళి పని చేసుకున్నారు. మరి మమ్మల్ని పిల్లలతో ఏం చేద్దారనండి, మమ్మల్ని మేము లేలోనమండి, మాకేమో పొట్ట ఉడితేనే కనేదు. అప్పటికప్పుడు అదిరాటుగా తీసుకెళ్లారండి, వాళ్ళు పని చూసుకున్నారు, మమ్మల్ని వదిలేశారండి. ఇవాళ మాకు నష్టం ఏదండి, పిల్లల్ని ఆదుకుండిపోలేరండి, మేము పేదోళ్ళమండి, మాకు ఏమొస్తాయండి చెప్పండి. మాది ఏదో పోటాలు తీసుకెళ్తే గొడవలేదండి, మాపులు అప్పటికప్పుడు తీసుకెళ్ళి చేయించుకొని పని అర్ధంగా వదిలేస్తే మా కుటుంబాలు ఏమవుతారు, మా బిడ్డలు ఏమవుతారండి? అది ప్రదర్శన ఎవరు చేస్తారండి? ఈ నాయకుని అందరూ న్యాయం చేయాలండి. మాకు ఉన్నటువంటి కార్మికులంతా కూడా రోజు చూస్తే రెక్కాడితే కానీ ఒక్కడి కుటుంబాలు, అలాంటి కుటుంబాలకు సంబంధించి కూడా తీసుకెళ్ళినటువంటి వారు కూడా ఇప్పటివరకు కూడా స్పందించుకోవడం కానీ ఏం చూస్తారు? రాత్రి 8-7:30 ప్రాంతంలో అందరినీ పని నిమిత్తం జీడికల వ్యాపారం నిమిత్తం తీసుకెళ్లారండి. దానికి ఒక లైసెన్స్ లేదు, ఇదంతా దొంగ వ్యాపారం అండి. దొంగ మార్గంలో జీడికలు తోలుతున్నారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు భార్య భర్తలు పిల్లలు ఉన్నారు, వీళ్ళంతా చిన్న వయసు వాళ్ళు, వీళ్ళకి వెనకాల ఏం ఆధారం లేదు. ఏ రోజు పనిలోకి వెళ్తే ఆ రోజు ఇల్లు కడుతుంది వాళ్ళకి. రాత్రి జరిగిన యాక్సిడెంట్లో ఈ యాజమాన్యం ఇప్పుడు దాకా పారిపోయింది, రాలా. ఎదురుగుండా వచ్చి పోనీ ఇలా జరిగింది అయ్యో అని ఏం చేద్దామని మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రభుత్వం దీని మీద గట్టిగా యాక్షన్ తీసుకుని వీళ్ళకి తగు న్యాయం చేయాలి. అప్పటి వరకు మేము ఈ ధర్నా కొనసాగిస్తూనే ఉంటామండి. అటు యాజమాన్యం, ఈ లారీ యాజమాన్యం ఓనరు జీడిక్కల వ్యాపారం చేసి ఆయన యాజమాన్యం ఇక్కడికి రావాలి, వచ్చి అడ్డ రోడ్లో దొంగసాటుగా తోలుతున్నారండి. ఇది రాత్రి మాటల వ్యాపారం. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఈ నిడదోల మండలం, చేగల మండలంలో విపరీతమైన వ్యాపారం జరుగుతుంది. ఇది కొన్ని లక్షల్లో జరుగుతుందండి వ్యాపారం, కోట్లలోను. వీళ్ళకేమో 100-200 ఇస్తున్నారు, వాళ్ళు లక్షల్లో గడిస్తున్నారండి. అంత వ్యాపారం లాభం వస్తున్నప్పుడు వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు వీళ్ళకి తగు న్యాయం చేయాలి కదా. సరైన మార్గంలో తీసుకురావాల్సిన దాన్ని దొంగ రూట్లో తీసుకోవాల్సిన పని ఏంటి? వీళ్ళు దొంగ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి రాంగ్ రూట్లో తీసుకొచ్చారు, 7గురిని నిండు ప్రాణాలు కోల్పోయేలా చేశారండి. దీని మీద ప్రభుత్వం తక్షణం స్పందించి వాళ్ళ పిల్లల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వీరంతా కూడా ఒకటే స్పష్టంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు సంబంధించినటువంటి కుటుంబీకులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరసన కూడా తెలిసిన పరచుకోవడం ఉంది. ఇక్కడ వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూస్తే కనుక 7గురికి సంబంధించి కూడా ప్రాణాలు కూడా పోయాయి, తిరిగి రావు, ఏం కోరుకుంటున్నారు? ఈ సంఘటన చాలా దిగ్భ్రాంతికరం అండి. 6గురు తాడిమల్ల గ్రామానికి సంబంధించిన వారు, ఒకరు కాటకోటేశ్వరం గ్రామానికి చెందినవారు. శ్రామికులు మరి సమయం సందర్భం లేకుండా కష్టపడుతూ ఉంటారు. యజమానులు వాళ్ళని ఒకవేళ వెళ్ళకపోతే ఇబ్బంది పెట్టడం, లేదా జీతం కట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మా వాళ్ళు చెప్పిన ప్రకారం కార్మికులు, జీడిపిక్కల కార్మికులు, మహిళలు కానీ పురుషులు కానీ చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది. అడ్డమైన పనులన్నీ వీళ్ళతో చేయించుకుంటున్నారు. ఆ రకంగా జరిగే వ్యాపార ఇదిలోనే రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాల్ని, ఇల్లీగల్గా జరుగుతున్న విషయాల్ని అరికట్టవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా బాధితులు వాళ్ళ కుటుంబాలు డిమాండ్ చేసేది ఏంటంటే, ఎవరైతే యజమానులు ఉన్నారో అర్ధరాత్రి వాళ్ళని డ్యూటీకి పంపించారో ఆ యజమానుల మీద కేసు పెట్టాలి. ఆ యజమానులు వీళ్ళందరూ ఈ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వం అలాగే తక్షణమే ప్రభుత్వం సహాయం అందిస్తుంది. వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళతో మాట్లాడే వరకు కూడా మేము పోస్ట్ మార్టం జరగనివ్వమని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఆ డిమాండ్ మేము కొనసాగిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. బాధితులకు సంబంధించి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వీరికి న్యాయం చేయాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేసిన బస్ కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, కొవ్వూరు నుంచి.